హలో ఎవ్రీవన్, నేను ఈరోజు వీడియోలో డెవాప్స్ వల్ల నా పర్సనల్ ప్రాబ్లమ్స్, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ అయ్యాయి అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా లైఫ్లో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషను, పెద్ద టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే 2016లో నేను డెవాప్స్ పైన క్లాసెస్ చెప్పాలి అని డిసైడ్ అవ్వడమే. సో అప్పటి వరకు ఏంటంటే నేను ఒక నార్మల్ ఎంప్లాయీని, శాలరీ సరిపోక, శాలరీని ఎలా పెంచుకోవాలో తెలియక, ప్రాపర్ డైరెక్షన్ కానీ ప్రాపర్ గైడెన్స్ కానీ లేని, ప్రతిరోజు స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్ర పట్టని ఒక నార్మల్ ఎంప్లాయీ నేను 2016 వరకు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి. మనం అన్ని ప్రాబ్లమ్స్ని మనం మనీతో రిజాల్వ్ చేయలేము, బట్ మనీతో ఏంటంటే 80-90% ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మీరు కష్టపడి సంపాదించి వచ్చిన మనీతో కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు రిజాల్వ్ చేసినప్పుడు అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఆ కాన్ఫిడెన్సే మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, అదేంటంటే మనం ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఐఎమ్ షూర్ చాలామంది ఇప్పుడు ఐటీలో వాళ్ళ టెక్నాలజీ అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, దాని నుంచి వచ్చే శాలరీ సరిపోకపోయి ఉండొచ్చు, కంపెనీ మారినా కూడా పెద్ద ఆపర్చునిటీస్ లేకపోవచ్చు. అలాంటి టైంలో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చుట్టుముడతాయి. ఆ టైంలో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అలాంటి పొజిషన్లో నేను ఉన్నాను. అలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే టెక్నాలజీ ట్రెండింగ్లో ఉందో మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మనకి అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు మన శాలరీని పెంచుకోవడానికి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే టెక్నాలజీ ట్రెండింగ్లో ఉందో దాన్ని నేర్చుకొని మన శాలరీని ఒక 100-200% హైక్ అయ్యేలాగా చేసుకోవడం. దాని తర్వాత ఇంకేదైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తే దాన్ని గ్రాప్ చేసుకొని మన శాలరీని 5-10 టైమ్స్ పెంచుకోవడం. సో ఇదే మనకుండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఐటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా శాలరీని పెంచుకోవాలి, లేకపోతే మన కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ పెరుగుతూ వెళ్ళిపోతాయి. సో నేను 2016లో జావా డెవలపర్గా వర్క్ చేసేవాడిని యాక్సెంచర్లో. అప్పుడు ఏంటంటే సడన్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే దాంట్లో వర్క్ చేసేవాడిని. అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నల్ ప్రాజెక్ట్కి మనకి క్లయింట్స్ ఉండరు. సో బిల్లింగ్ అనేది యాక్సెంచర్ ఇంటర్నల్ ఫండ్స్ నుంచి వస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు హైక్ ఇవ్వరు, ఎన్ని రోజులైనా కూడా అదే ప్రాజెక్ట్లో అదే పని చేసుకుంటూ ఉండాలి. సో ఆ టైంలో పక్కన ఒక ప్రాజెక్ట్ నుంచి చిన్న రిక్వెస్ట్ వచ్చింది, డెవాప్స్ పైన ఒక ఇంప్లిమెంటేషన్ కావాలి అని. సో నేను అప్పుడు ఇంటర్నెట్ అంతా రీసెర్చ్ చేసి ఒక 10 డేస్లో డైలీ ఒక 12-14 అవర్స్ స్పెండ్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ చేసి నేను వాళ్ళకి చూపించాను. నేను బెంగళూరులో మార్తలిలో ఉండేవాడిని. సో ఒకరోజు ఎక్కడ చూసినా కూడా డెవాప్స్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి మార్తలిలో. సరేలే ఎలా చెప్తారో చూద్దామని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. వాళ్ళ డెవాప్స్ని పైన చెప్పేసి అయిపోయిందని చెప్పి వదిలేసేవాళ్ళు. సో దానివల్ల స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యేవాళ్ళు. 2016లో వాట్ ఈస్ డెవాప్స్ అనే దానికి ప్రాపర్గా ఆన్సర్ చెప్తే జాబ్ ఇచ్చేసేవాళ్ళు. బట్ అలాంటి క్వశ్చన్స్ని కూడా వాళ్ళు ప్రాపర్గా చెప్పలేక స్ట్రగుల్ ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు నేనేం చేశానంటే, సరే నేనే కొంతమంది క్లాసెస్ చెప్దామని ఒక 3-4 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని నేను మా పీజీలో ఉండే నేను వాళ్ళకి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ప్రాక్టికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని కెరియర్లో బాగా సెటిల్ అయ్యి ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు మనం నార్మల్ ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి మనకుండే ఫస్ట్ ఆప్షను మనీ సంపాదించుకోవడానికి మన జాబే. సో మీరు మీ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, మనీ సరిగా లేనప్పుడు ఒక ట్రెండింగ్ టెక్నాలజీని ఎంచుకొని దాన్ని మీరు బాగా నేర్చుకొని 3-6 మంత్స్ టైం పెట్టుకొని కరెక్ట్గా డెసిషన్ తీసుకొని మీరు నెక్స్ట్ జాబ్ చేంజ్ అయితే మీకు డెఫినెట్లీ 100-200% హైక్ వస్తుంది. తర్వాత మీరు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ మీరు ఈజీగా తెచ్చుకోగలరు. సో ఈ టైప్ ఆఫ్ వేలో మీరు వెళ్ళగలిగితే మీకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి సాల్వ్ అయ్యి, దానికి మించిన ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీకైనా ఈజీగా అప్గ్రేడ్ అయ్యి మీరు మనీ సంపాదించవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్, నెక్స్ట్ ఇంపార్టెన్స్ టైం అనమాట. మనీ అనేది ఎప్పుడు కూడా పెద్ద మ్యాటర్ కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. ఈరోజు మీకు మనీ ఉండకపోవచ్చు, బట్ మీరు 3-6 మంత్స్ అనేది టైం పెట్టుకొని ఈ టెక్నాలజీ నేను నేర్చుకోవాలని డిసైడ్ అయితే దాని తర్వాత మనీ అనేది మీకు ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది అనమాట. సో మనీ అనేది ఒక బై ప్రోడక్ట్ దేంట్లో అయినా కూడా. నేను డెవాప్స్ పైన జాబ్ కొట్టాలి అని మీరు డిసైడ్ అవ్వడం మీ ప్రైమరీ టార్గెట్ అయితే మనీ అనేది దానిలో ఉండే ఒక బై ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ.
మీరు దాంట్లో జాబ్ కొడితే ఆటోమేటిక్గా మీ శాలరీ అనేది చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనీ అనేది ఒక బై ప్రోడక్ట్గా వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకుండే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతాయి. మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా హై లెవెల్కి వెళ్తుంది. మీరు ఫ్యూచర్లో ఎనీ టెక్నాలజీని నేర్చుకొని మీ అంతటా మీరు అప్గ్రేడ్ అవ్వగలిగిన ఛాన్స్ చాలా బాగుంటుంది. సో మీరు ఎవరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని వరీ అయిపోవద్దు. 3 to 6 months టైం పెట్టుకొని ప్రాపర్గా నేర్చుకొని జాబ్ కొట్టుకొని మీ శాలరీని డబుల్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.